హే గైస్, ఈ సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ అయితే మ్యాండేట్. యాక్చువల్గా నార్మల్గా తిన్నా బాగానే ఉంటుంది. అదే ఇంకా వేరే స్పెషల్గా ఒక డిష్ లాగా చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. నేనైతే మ్యాంగో పుడింగ్ ట్రై చేశాను. ఫస్ట్ అయితే ½ లీటర్ ఆఫ్ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రెడ్ అయితే ఫ్లేవర్ది తీసుకోవచ్చు, నార్మల్ అన్న తీసుకోవచ్చు. అండ్ మ్యాంగోస్ని ఇలా కట్ చేసి ట్రై చేద్దాం అనుకున్నాను ఏదో, కానీ అదైతే సరిగ్గా రాలేదు. సో మిల్క్ బాయిల్ అయిన తర్వాత 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను. దాని తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దాంట్లోకి కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకున్నాను 2 స్పూన్స్ మిక్స్డ్ విత్ వాటర్. అండ్ ఇలా థిక్గా అయిన తర్వాత దీన్ని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. సో ఈ బౌల్ని నేను ఒక 10 మినిట్స్ అయితే ఫ్రీజర్లో పెట్టుకున్నాను. దాంట్లోకి అమూల్ క్రీమ్ అయితే వేసుకున్నాను. ఇలా ఫ్రీజ్ చేసి దాన్ని బీట్ చేస్తే బాగా వస్తుందని విన్నాను. నేను చేసేదానికి మొత్తం స్పిల్ అయిపోయింది. దాని తర్వాత వేరే బౌల్కి ట్రాన్స్ఫర్ చేసి బీట్ అయితే చేసుకున్నాను. మీరు మాత్రం అలా చేయకండి. దీంట్లోకి నేను మిల్క్ మేడ్ అయితే వేసుకుని బాగా మిక్స్ అయితే చేసుకున్నాను. హియర్ కమ్స్ మై ఫేవరెట్ పార్ట్. చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఇలా లేయరింగ్ చేస్తూ ఉంటే. సో నేనైతే వైట్ బ్రెడ్ని ఇలా ఎడ్జెస్ కట్ చేసుకొని అరేంజ్ చేసుకుంటున్నాను. మీరైతే యూజువల్గా స్పాంజ్ కేక్ ఆర్ ఎనీ ఫ్లేవర్డ్ బ్రెడ్ యూజ్ చేయండి, బికాస్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో నెక్స్ట్ లేయర్ అయితే నేను కస్టర్డ్ పౌడర్ అండ్ మిల్క్ కాంబినేషన్లో ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో అదైతే వేసుకున్నాను. అండ్ ద నెక్స్ట్ లేయర్ ఈజ్ అమూల్ క్రీమ్ అండ్ ఆల్సో మిల్క్ మేడ్ లేయర్ అయితే వేసుకుంటున్నాను. అండ్ దీనిపైన మనకి మ్యాంగో ప్యూరీ అయితే వేసుకోవాలి. ఇది యాక్చువల్లీ చాలా థిక్ అయిపోయింది. సో దాంట్లో నేను మళ్ళీ మిల్క్ యాడ్ చేసి దానిపైన లేయర్ లాగా యాడ్ చేసేసాను. టాప్ లేయర్కి అయితే నేను మళ్ళీ బ్రెడ్ అయితే యాడ్ చేశాను. ఇది యాక్చువల్గా స్కిప్ కూడా చేయొచ్చు, వేరే లేయర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ అమూల్ క్రీమ్ ఆర్ కండెన్స్ మిల్క్ లాగా. కానీ నేనైతే మళ్ళీ వైట్ బ్రెడ్ యూస్ చేసి దానిపైన కండెన్స్ మిల్క్ అయితే వేసుకున్నాను. ఫైనల్ లేయర్ లాగా మళ్ళీ అమూల్ క్రీమ్ అయితే వేసుకున్నాను. అండ్ బ్రెడ్ అయితే ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఆల్మండ్స్ అండ్ ఆల్సో మ్యాంగోస్తో కొంచెం గార్నిషింగ్ లాగా చేసుకున్నాను. అండ్ దీన్ని 3 hours ఫ్రీజ్ చేస్తే సరిపోతుంది, లేకపోతే హోల్ డే అన్న పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో లేయరింగ్ అనేది. చూడడానికి చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నా ఎలా ఉంటుంది టేస్ట్ అని చెప్పి. సో దీనైతే నేను ఫ్రీజ్ చేయడానికి పెట్టేసాను. నేనైతే హోల్ డే పెట్టేశాను. ఇట్స్ టైమ్ టు టేస్ట్. సో దాన్ని ఇలా తీసేటప్పుడు కూడా నాకు చాలా సాటిస్ఫైయింగ్ ఉండే, అలా రిమూవ్ చేయడం. కమింగ్ టు ద టేస్ట్, నాకైతే కొంచెం స్వీట్నెస్ తక్కువైంది అనిపించింది. అండ్ ఆల్సో మీరు ఫ్లేవర్డ్ బ్రెడ్స్ అయితే తీసుకోండి, లైక్ ఫ్రూట్ కేక్ ఆర్ ఎల్స్ వెనీలా కేక్ అలాంటిది. బట్ దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ మస్ట్ ట్రై.